వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తారా లేక బెయిల్ మంజూరు చేస్తారా? ఎస్సీ ఎస్టీ కోర్టులో మంగళవారం ఏం జరగబోతుంది? సత్యవర్ధన్ కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ కోర్టు ఎదుట హాజరైన సత్యవర్ధన్ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. తనను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎలాంటి బెదిరింపులకు గురి చేశారన్న విషయాలపై గంటన్నర పాటు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. అరెస్ట్ అయిన ముగ్గురిని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి కోరారు పోలీసులు. కస్టడీలో కిడ్నాప్ కు సంబంధించిన వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. వంశీ లాయర్లు విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి బెడ్ తో పాటు ఇంటి నుంచి ఆహారం తీసుకువచ్చేలా సదుపాయాలు కల్పించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను స్వీకరించిన కోర్టు మంగళవారం ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయనుంది. మంగళవారం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు విననుంది కోర్టు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని వంశీ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. వంశీని ఎప్పుడు ఎవరు కలిశారన్న విషయాలపై ఆరా తీశారు. వంశీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనుకుంటే ఆయనను ఎప్పుడో అరెస్టు చేసేవాళ్లమన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. వంశీ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ అయ్యారన్నారు ఆయన. తప్పు చేశారు, పోలీసులు చట్టపరంగా తీసుకున్నారు. మేము ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థను మేము ఎక్కడ కూడా మేనేజ్ చేయడం వల్ల చట్టం తన పని చేసేపోతుంది. ఈ విధంగా చేసే పని ఇది ఎప్పుడో ముందే జరగాలి. ఇది ఒకటే కాదు, ఇందాకే చెప్పాను, చాలా మంది ఉన్నారు మేము ఈ విధంగా అరెస్ట్ చేయాలంటే. ధైర్యం నింపాలనుకుంటాను వెళ్తున్నాడు. కానీ ప్రజలకు ఏదంటే కేడర్లో కూడా ఆయన నమ్మకం పోయింది. రాజ్యసభ సభ్యులు నీ పక్కన ఉన్న అనుంగులు కూడా పార్టీలో రాజీనామాలు చేస్తున్నారు. ఈరోజు చాలామంది పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ముఖ్యమైన నాయకులు కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రభుత్వం అది ఎస్ఆర్ని గేటు తీస్తే మాత్రం రావడానికి చాలామంది ఉన్నారు. మంగళవారం విజయవాడ జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ కానున్నారు వైసీపీ అధినేత జగన్. వంశీని పరామర్శించనున్నారు.